నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కోసం 8.74 కోట్ల నిధులు మంజూరైనట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ తెలిపారు. నరసింహకొండలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఈ నిధులతో చేపట్టే పనులను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. వేదగిరి నరసింహస్వామికి 1176 ఎకరాల భూములు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో సోదరులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు వారితో కలిసి ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో సమీక్షించుకోవడం కూడా జరుగుతూ ఉంది. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇది నెల్లూరు నగరం వాళ్ళకి, మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైకిళ్ళు వేసుకుని సైకిల్ తొక్కడం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి దానిలో సైకిళ్ళు వేసుకుని ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళడం. ఆదివారం అనేటువంటిది వస్తే అనేక మంది స్నేహితులతో కలిసి అనేక మంది వచ్చేవారు. ఇప్పుడు సైకిళ్ళు పోయి మోటార్ బైక్లు, కార్లు వచ్చాయి. రావడం అయితే అదే విధంగా రావడం జరుగుతుంది. చాలా ఒక విషయం ఏంటంటే, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పెన్నా నదికి ఇటువైపు ఉంటే, పెన్నా నదికి అటువైపున జొన్నవాడ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను, పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే అటువైపు అమ్మవారు, ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రజలందరితో కలిసి రావడం జరిగింది. ఇవాళ గిరిధర్ రెడ్డి గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు, నెల్లూరు ఆర్డీఓ గారు, రంగమయ్య రెడ్డి గారు, పెద్దలందరితోటి ఈరోజు ఈ సమీక్ష చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ 1-2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం. గడిచిన 6 మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీసులో కానీ, లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ, ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం. అందరూ వచ్చి చూసిన తర్వాత